నేను శ్రావణిని మాట్లాడుతున్నాను. శ్రావణి, నువ్వా? ఇట్స్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావా? పెళ్ళి ఇంకా 10 రోజులుంది. ఈలోపే నాతో ఓసారి మాట్లాడాలనిపించిందా? ఓకే ఓకే. ఏంటి విషయం? పెళ్ళికి ఏదన్నా కొనాలా? నన్ను ఇంటికి రమ్మంటావా? ఆ రోజు నేను గెస్ట్ హౌస్ తీసుకెళ్తా అన్నాను, కానీ కుదరలేదు. ఈరోజు మధ్యాహ్నం దాకా ఫ్రీ. రమ్మంటావా? ఏంటో చెప్పు శ్రావణి. నా పెళ్లికి దీపని గీతని పిలవాలనుకుంటున్నాను. వాళ్ళని పిలిస్తే మీకేమైనా అభ్యంతరమా? అలాగే పిలు, నాకేం అభ్యంతరం లేదు. అదే ఆపిన పెళ్లి మళ్ళీ దాని ఎదురుగానే గ్రాండ్ గా జరుగుతుందని దానికి కూడా తెలియాలిగా. పిలు. శ్రావణి, నువ్వు అటు ఇటు తిరిగి అప్పుడే అలసిపోకు. మన పెళ్ళయ్యాక హనీమూన్ కి ఇటలీ వెళ్ళాలి కాబట్టి అంతవరకు అందం ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకో. కారు పంపించనా? కారే వద్దు, నేనే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. థ్యాంక్ యూ. మై స్వీట్ శ్రావణి. దీపని గీతని పిలవడానికి ఆయనే ఒప్పుకున్నారు. ఇంకా మీకే అభ్యంతరం లేదు కదా? చూసారా ఎంత పొగరగా మాట్లాడి వెళ్తోందో. మాట్లాడి పెళ్లి జరిగే వరకు కాస్త ఓపికగా ఉండాలి. అల్లుడు పర్మిషన్ ఇచ్చాడు, మనకేంటి? ఏ సమస్య వచ్చినా ఆయనే చూసుకుంటాడు. ఇదిగో. ఇంద్రా. అంకుల్. శ్రావణి, రామ్మా రా. దీప ఉందా అంకుల్? స్నానం చేస్తోందమ్మా. సారీ అంకుల్, నా మీద మీకు కోపం ఉండొచ్చు. ఉంటుంది. అలాంటిదేం లేదమ్మా. నువ్వు నా కూతురు లాంటిదానివే. నా కూతురు వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగితే నేను భరించనా? అలాగే నీ విషయంలోనూ సర్దుకుపోగలనమ్మా. లేదు అంకుల్, నా మూలంగా మీ కుటుంబానికి చాలా సమస్యలు వచ్చాయి. పాపం, నా జీవితం బాగుపడాలని దీప కోరుకుంది. నన్ను కాపాడే ప్రయత్నంలో మీరు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. నాకు నిజంగా చాలా బాధేసింది. ఆ రోజు మీరు ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. నన్ను ఓదార్చడానికి వచ్చి మీ మనసు గాయపరుచుకుని వెళ్లారు. నన్ను క్షమించండి అంకుల్. ఏది ఏవైనా ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఆశీర్వదించండి అంకుల్. అరే రే, ఏమిటమ్మా ఇది? దేవుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. నువ్వే పరిస్థితిలో ఉన్నావో నేను తెలుసుకోగలను. మాకెప్పుడూ నీ మీద కోపం రాలేదు, రాదు కూడా. దీప వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు. అది తీసుకెళ్లబట్టే కదమ్మా నువ్వు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. దీప నేను ఎలాగైనా చదవాలని ఆశపడింది, కానీ అది తెలిసి అక్కడికి తీసుకెళ్లలేదు కదా. అక్కడికెళ్ళాకే తెలిసింది వాళ్ళు దుర్మార్గులని. పోనీ అమ్మా, ఏ చిక్కు లేకుండా బయటపడ్డారు. అదే ఆనందించాల్సిన విషయం. మీ నాన్నకు నిన్ను చదివించాలని లేదు, నాకు దీపను చదివించాలని ఉన్నా పరిస్థితులు అనుకూలించడం లేదు. దేనికైనా అదృష్టం ఉండాలమ్మా. దీప వేరే ఊరెళ్ళి చదువుతోందని నానమ్మ నాతో చెప్పిందే. అనుకున్నానమ్మా, కానీ అది కుదిరేటట్టు లేదు. ఆ రంగనాథానికి భయపడి నా బండి కొనటానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అందుకే నా కోరిక ప్రకారం దీపను ఇంజనీరింగ్ చదివించలేకపోతున్నానమ్మా.
పోనీ నన్ను ఆయనతో మాట్లాడమంటారా? వద్దమ్మా. నీకు సాయం చేయబోయి మేం కష్టాల్లో చిక్కుకున్నట్టు మాకు సాయం చేయబోయి నువ్వే కష్టాల్లోనూ ఇరుక్కోకూడదమ్మా. అది నర్సింగ్ కోర్సులో చేరాలని ఇష్టపడుతోంది. అది మంచిదే కదా అని నేను సరేనన్నానమ్మా. ఏదైనా దానిష్టానికి వదిలేశాను. దీపా, వెళ్ళమ్మా. దీపా, నా పెళ్లి శుభలేఖ. ఏంటి శుభలేఖ ఇచ్చి నన్ను నీ పెళ్లికి పిలవడానికి వచ్చావా? నేను నీ కోసం పడిన కష్టానికి అర్థం లేకుండా చేశావు కదే. పెద్ద త్యాగశీలు అన్న ఫీలింగ్ నీకు ఎందుకే? ఎవరి కోసమే త్యాగం? త్యాగానికైనా ఒక అర్థం ఉండాలి. నువ్వు నీ కుటుంబం కోసం చేస్తున్న త్యాగం వేస్ట్. నువ్వంటే జాలి, ప్రేమ, అపేక్ష వాళ్ళకెవరికైనా ఉన్నాయా? లేవు. అలాంటప్పుడు నువ్వు త్యాగం చేయడం ఎందుకే? ఆ రంగనాథాన్ని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి దాసిలా వెళ్తావా? వాళ్ళ సేవలో నీ జీవితం కరిగిపోతుందే. ఇందుకేనా నువ్వు పుట్టింది? దీనికోసమేనా కష్టపడి చదివి కాలేజీ ఫస్ట్ వచ్చింది, అంత మంచి ర్యాంక్ సంపాదించింది? నీ జీవితం కోసం మేమంతా పోరాడటం తప్ప నీకోసం నువ్వెప్పుడైనా ఒక్క క్షణం పోరాడావా? అందుకోసం ఒక్క ప్రయత్నమైనా చేసావా? కనీసం ఒక్క అడిగినా వేసావా? అరే, స్కూల్లో నిన్నెవరైనా ఏమనంటే నీ తరపున నేను దెబ్బలాడటమే తప్ప నువ్వు ఏనాడైనా నోరు తెరిచేదానివా? ఇలా అన్ని విషయాల్లో మౌనంగా ఉంటే నిన్నందరూ పాతాళానికి తొక్కివేస్తారే తప్ప పైకి ఎదగనివ్వరు. అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని నువ్వు వదిలేశావు. శుభలేఖలు పంచడానికి కూడా సిద్ధమై వచ్చావు. ఇక నీ జీవితాన్ని కాపాడటం కుదురుతుందా? ఆడపిల్ల జీవితం ఎలా ఉండాలో తెలుసా? తాలికి తలొంచాక, తాలి కట్టాక తలెత్తుకొని జీవించేలా ఉండాలి. కాని నువ్వు తల దించుకునే పరిస్థితి తెచ్చుకున్నావు. వెళ్ళవే, వెళ్ళు. ఇంకోసారి నీ ముఖం నాకు చూపించకు. వెళ్ళు. దీపా, బయట వాళ్ళకి నా గురించి తెలియకపోవచ్చు. వాళ్ళ కళ్ళకి నేను అమాయకురాలుగా కనిపించొచ్చు. కానీ నా గురించి నీకు తెలీదా? ఆపవే. ఇంకా ఏం చెప్తావే? మా నాన్న మాట అదే, మా అమ్మ నన్న మాట నన్ను అనకూడదు అని నేనిలా ఓపిగ్గా ఉన్నాను, పెళ్లి కొప్పుకున్నాను అంటావు, అంతే కదా? తప్పు చేస్తున్నావు శ్రావణి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నేను నా తోడబుట్టిన వాళ్ళకన్నా నీ మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నానే. అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను. సారీ శ్రావణి, నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. కావాలంటే నన్ను కొట్టు. దీపా, కొట్టు. దీపా, ఏం చేస్తున్నావు నువ్వు? దీపా, బయట నా కోసం తప్పన పడేది నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు జరిగే పెళ్లి మంచికో చెడుకో నాకు తెలీదు. కానీ నా జీవితంలో జరిగే మంచికి గానీ చెడుకు గానీ నువ్వు నా పక్కనే ఉండాలని ఆశపడుతున్నాను. ఇక నా పెళ్లికి రావడం రాకపోవడం నీ ఇష్టం. అరే, నరేష్ శ్రావణి పెళ్లి చేయాలంటే ఇదే కరెక్ట్ ప్లాన్ అని నా ఉద్దేశం. మనం సరిగ్గా పెళ్లి రోజే శ్రావణిని తప్పించాలి. ఓకేనా? అరే, ఇది రంగనాథం సంబంధించిన విషయం. చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయాలి. అసలు ఏ సంబంధం లేని నన్నే వాళ్ళ మనుషులు తీసుకెళ్లి చితకబాది వదిలేరు. అలాంటిది వాడు చేసుకోబోయే అమ్మాయిని మనం కిడ్నాప్ చేసామని తెలిస్తే ఊరుకుంటాడా? ఒక్కసారి ఆలోచించు. ఎరా,
భయపడుతున్నావా? చచ్చా, భయమని కాదురా, నువ్వు ఇలాంటి పెళ్ళిళ్ళు ఎన్నో చేసావు, అందులో డౌట్ లేదు, నీకు మేమంతా ఉన్నాం. కానీ ఆ అమ్మాయి నా పెళ్లి రోజు తీసుకొస్తే రంగనాథన్ మరింత కోపం ఎక్కువ అవుతుంది. అందుకే ఒక 2 రోజుల ముందు తీసుకొస్తే ఎలా ఉంటుందా అని నా ఆలోచన. ఏమంటావురా? లేదురా, శ్రావణిని పెళ్లి రోజు తీసుకెళ్ళిపోవడమే బెటర్. ఎందుకంటే ఇందులో 2 విషయాలు దాగున్నాయి. ఒకటి, శ్రావణి తన ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ మధ్య ఉంది. ముందే తీసుకెళ్తే ఆ రంగనాథన్కి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే వాడు ఆ పెళ్లి గ్యాప్లో ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని పెళ్లి చేసుకునే పట్టుదలతో ఉంటాడు. శత్రువుకి అలాంటి అవకాశం ఇవ్వకూడదు. అదే పెళ్లి రోజు మాయించేస్తే వాడు ఆ హడావిడిలో ఉండి ఏం చేయాలో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటాడు. వాడు ఆ షాకులో నుంచి బయటపడేలోపే మనం అన్ని పనులు పూర్తి చేసేయచ్చు. అందుకే పెళ్లి రోజే మన ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుందని నా నమ్మకం. ఏమంటారు? సార్, ఏంట్రా? మీకోసం లోన్ కావాలని ఎవరో బయట వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాం. అతని తర్వాత రమ్మని చెప్పు. సరే సార్. మనకు తెలిసిన వాళ్ళకి లోన్ ఇవ్వడానికే కుదరట్లేదు, ఇక ఎవరికో లోనట. ఇది జరిగే విషయమేనా? సరే, కమింగ్ టు ద మ్యాటర్. శ్రావణిని తీసుకొచ్చి పెళ్లి చేసిన తర్వాత సేఫ్గా ఓ ప్లేస్లో ఉంచాలి. హోటల్లో ఉంచితే బయటపడుతుంది. అందుకే ఎక్కడ దాస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. అరే, మా ఇంట్లో ఎవరు లేరురా, అందరూ సమ్మర్ పూరెళ్ళారు. నీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి ఆలోచించు. గుడ్, చాలా కరెక్ట్ ప్లేస్ రా. ఆ రంగనాథ మనుషులకి మీ ఇంటి అడ్రస్ తెలియదు కదా, అప్పుడు మీ ఇల్లే సేఫ్. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పెళ్లి గురించి ఇన్ఫార్మ్ చేసి అరేంజ్మెంట్ చేద్దామా? ఆహా, వద్దురా. ఆల్రెడీ ఆ సిఐ కూతురు పెళ్లి మనం పోలీస్ స్టేషన్లో చేశామని ఆ సిఐ నరసింహారెడ్డి మన మీద పిచ్చ కోపంగా ఉన్నాడు. అక్కడ చేసినా మరో పోలీస్ స్టేషన్లో చేసినా మనం ఈజీగా దొరికిపోతాం. అందుకని నరేష్ శ్రావణిల పెళ్లి మనం రిజిస్టర్ ఆఫీస్లో చేద్దాం. అదే మనందరికీ సేఫ్ జోన్. అరే, రిజిస్టర్ ఆఫీస్ అంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది, అది నీకు తెలుసు కదరా. రిజిస్టర్ ఆఫీస్లో మన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. వాడికి చెప్తే మనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని వాడే చేసి పెడతాడు. ఎరా గణేష్, నువ్వేం మాట్లాడమే? నువ్వు చెప్పేదంతా కరెక్టే కదరా, అందుకే నేనేం మాట్లాడట్లేదు. మనం నరేష్ గురించి మాట్లాడుతున్నాం, కానీ వాడు అసలు కనబడట్లేదురా. అరే, వాడు డ్యూటీకి వెళ్ళి ఉంటాడు రా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, ఆ నరేష్ గారిని నమ్మి మనం ఏ పని చేయలేం. ఆ ఇన్స్పెక్టర్ కూతురు పెళ్లి విషయంలో ప్రాబ్లం రాగానే వాడు జంప్ అయ్యాడు. ఈ అన్నయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు నువ్వు వాడి కోసం ఫోన్ ట్రై చేస్తే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు, గుర్తుందా లేదా? అరే, వాడు హెడ్ కానిస్టేబుల్ రా. ఆ విషయంలో తలదూరిస్తే వాడు జాబ్కే ప్రమాదం అని భయపడి ఉంటాడు. అలా కాదురా, వాడు ఆ రంగనాథన్ చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. అందుకని భయపడి ఎక్కడికైనా పారిపోయి ఉంటాడేమో అని నా అనుమానం. అందుకే వాడిని ఒక మాట అడగడం ఎందుకైనా మంచిదనిపిస్తోంది. ఏమంటారా? నిజమే, నాకు అలాగే అనిపిస్తుందిరా. అరే, వాడు గ్యారంటీగా చేసుకుంటానని మాట ఇచ్చిన తర్వాతే నేను ఆపరేషన్లకు దిగాను రా. ప్రేమ కోసం వాడు రక్తం చిందించాడు రా. అలాంటి వాడు భయపడి రాకపోవడం ఏంటి? వాడి వల్ల ఏ ఇబ్బంది రాదు. ఆ విషయం నేను చూసుకుంటాను, నాకు వదిలేండి. పదండి. రామారావు, ఓ 10 నిమిషాలు అలా బయటికి వెళ్ళొస్తాను. సుబ్రహ్మణ్యం, ఇక నుంచి బయటికి వెళ్ళడాలు రావడాలు కుదరదు. ఈ 4 రోజులే ఆ ఛాన్స్. ఏంటి రామారావు కొత్తగా మాట్లాడుతున్నావు? మన బ్రాంచ్కి కాళేశ్వరి గారని కొత్త మేనేజర్ వస్తున్నారట. గుంటూరు నుంచి వస్తున్నారట. చాలా స్ట్రిక్ట్ అని విన్నాం. షర్ట్కి బటన్ పెట్టుకోకపోయినా మెమో ఇస్తారట. అలాగా? అయితే బటన్స్ పెట్టుకోకుండా జిప్ ఏర్పాటు చేసుకుందాం. నీ జోకులు ఆమె దగ్గర సాగవు. ఆమె గుంటూరులో రిలీవ్ అవగానే టపాసులు కాల్చి సెలబ్రేట్ చేసుకున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకో వచ్చేవారు ఎలాంటివారు. ఇక నుంచి బ్యాంకులో ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయడం కూడా కుదరదు. ముందు ఆవిడ గారిని రానివ్వండి సార్, ఆ తర్వాత నేను చూసుకుంటాను కదా. పదండ్రా. అరే నరేషు, నిన్ను గట్టిగా అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈ ఏర్పాట్లన్నీ చేయమని గణేష్ గారు అంటున్నాడు రా. ఎందుకంటే నువ్వు చాలా విషయాల్లో లాస్ట్ మినిట్లో జంపు జిలాని కదా, అందుకే నీ మీద డౌట్. అరే, ఈ విషయంలో అలా చేస్తే మేమందరూ అనవసరంగా బుక్ అయిపోతాం. అందుకని నీ ఒపీనియన్ క్లియర్గా చెప్పు బాబు. ఏమంటావు? మాట మీద నిలబడతావా లేదా లాస్ట్ మినిట్లో ఎస్కేప్ అయి మమ్మల్ని అందరూ నిరికిస్తావా? అవన్నీ వేరే విషయాలరా, ఇది నా పెళ్లికి సంబంధించిన విషయం. నేను జంప్ అయితే పెళ్లి ఎవరికి చేస్తారా? రేయ్, నేను అన్ని విషయాలు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు ధైర్యంగా ఉండరా, సత్య ప్రమాణంగా చెప్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళనురా? అరే, నువ్వు జంప్ అయితే పోలీసులు మా పెళ్లి చేస్తారు, గుర్తుంచుకో. ఎరా గణేష్, వాడు మాటలు వింటున్నావు కదా, నువ్వు సాటిస్ఫై అయ్యో? ఏమైనా సందేహాలు ఉన్నాయా? వాడంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కదా, ఓకే. కానీ మళ్ళీ కాని గీని అంటాడు. యబ్బా, ఒక్కటిచ్చానంటే డౌట్లన్నీ రాలుతాయి. రే ఆగరా, వాడేదో సరదాగా అంటున్నాడు, నువ్వేం టెన్షన్ పడకు. పదండి. ఆడి సరదా ఇక్కడ నాకు చెమట పట్టేస్తుంది. సరే సరే రండి.
రండి రండి అన్ని ఫిలప్ చేసుకుని వచ్చారా? పూర్తి చేశాను సార్. రే రాజేష్, ఏంట్రా సంగతులు, ఎలా ఉన్నావు? అరే సుబ్బు, నువ్వా? ఏంట్రా ఇలా వచ్చావు? అరే ఓ చిన్న పనుందిరా, ఓ 2 minutes పక్క వస్తావా? మీరు లోపల ఉండండి, తర్వాత వస్తాను. అలాగేనండి. ఏంట్రా? రారా. అరే వీడు మన ఫ్రెండ్ నరేష్. హాయ్. అరే వీడి పెళ్లి చేయాలని నీకోసం ఈ ఆఫీస్కి వచ్చావురా. అలాగా? నువ్వేంటి ఎప్పుడు ఈ ప్రేమ పెళ్లిళ్ళు పోలీస్ స్టేషన్లోనే చేస్తావు కదా, ఈసారేంటి ఇలా వచ్చావు? ఈ మ్యారేజ్ పెద్దవాళ్ళు కుదిరిచిందా? కాదురా, మనం కుదిరిచిందే. పెళ్లి కూతురు ఏమన్నా సౌండ్ పార్టీయా? అదేం లేదురా, వీడి పొజిషన్ కన్నా తక్కువే. కాకపోతే ఒక చిన్న చిక్కుంది, అందుకే లీగల్గా ఉంటే బాగుంటుందని ఇటు ప్రొసీడ్ అవుతున్నాం. నువ్వే మాకు సపోర్ట్గా ఉండాలిరా. ఉంటానులే గానీ పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు? ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా. నువ్వే ఏర్పాట్లన్నీ చూడాలరా. ఎర్లీ అంటే సుమారుగా డేట్ చెప్పరా? 30 days ముందు నోటీస్ ఇవ్వాలి, అది ప్రొసీజరు. అమ్మాయి అబ్బాయి డీటెయిల్స్ రాసి 4 రోజుల ముందుగా నోటీస్ బోర్డులో పెట్టాలి. 30 రోజులా? నో, అంత లేట్ చేయడం కుదరదు, వెంటనే జరిపించాలి. చట్ట ప్రకారం అలాగే చేయాలమ్మా. మనం ఉరుకులు పెడితే చట్టాలు మారవు. 30 రోజుల ముందు నోటీస్ ఇచ్చి తీరవలసిందే. అరే నీ ప్రొసీజర్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఎవరో తెలియని వాళ్ళకి గానీ మాకేంట్రా? ఏదో నువ్వు ఉన్నావని మేము వస్తే మా కండిషన్ చెప్పి కంగారు పెడతావేంటి? ఏదో ఒకటి చేయరా మావా. భలే ఇరికిచ్చేసావురా సుబ్బు. సరే గానీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని రండి. అర్జెంటుగా చేయవలసి వస్తే అప్లికేషన్ ముందే ఇచ్చినట్టు డేట్ వేసి రిజిస్టర్లో అడ్జస్ట్ చేద్దాం. ఆ హెల్ప్ మాత్రం చేయగలను. నీకు వీలైంది నువ్వు చేరా, మిగతాది మేము చూసుకుంటాం. అరే ఒక్క నిమిషం రా. ఓకేరా. ఇదిగో అప్లికేషన్ ఫామ్. అబ్బాయి సంతకము అమ్మాయి సంతకం తీసుకోండి. అప్లికేషన్తో పాటు ఏజ్ ప్రూఫ్ పట్టుకొచ్చేవండి. మిగతా విషయాలు నాకు వదిలేయండి. ఎరా సిగ్నేచర్స్, ఏజ్ ప్రూఫ్ కంపల్సరీయా? కంపల్సరీరా, అవే ముఖ్యం. అవి లేకపోతే మ్యారేజ్ చేయడమే కుదరదు. ఏరా అసలు ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిపిస్తున్నారా, లేకపోతే మీరు మీ పాటికి పిల్లని ఎత్తుకొచ్చి చేయాలనుకుంటున్నారా? అలాంటిదేమన్నుంటే ముందే చెప్పండిరా, లేకపోతే నా డోలు పగులుతుంది, నా శవం ముందు శంఖ మూదేస్తారు. అయ్యో అలాంటిదేం లేదురా, ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నువ్వు అడిగినవన్నీ 2 రోజుల్లో అరేంజ్ చేస్తాను, ఓకేనా?